హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఈ 1 మీటర్ క్లాత్ని నేను 8 ఇయర్స్ పాపకి జీన్స్ పైకి టాప్ లాగా స్టిక్ చేస్తున్నానండి. దీనికోసం నేను మొత్తం 1 మీటర్లో ఒక 10 పాయింట్స్ మాత్రం తీసుకున్నాను సపరేట్గా. ఈ 10 పాయింట్స్ని నేను నెక్ దగ్గర రౌండ్గా స్టిక్ చేస్తానండి, దానికోసం తీసుకున్నాను. ఇప్పుడు దీనిని 4 లేయర్స్గా రెండు మడతలుగా వేస్తున్నాను చూడండి. ఈ 2 మడతల్ని నాకు 8 ఇయర్స్ పాపకి నెక్ చుట్టూ రౌండ్, బ్యాక్ ఫ్రంట్ మొత్తం రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చిందండి. అంటే మనం ఇలా ఇది క్రాస్గా వచ్చి కటింగ్ చేసుకోవడానికి 5 ఇంచెస్ వస్తే సరిపోతుంది. అది 4 లేయర్స్ కాస్త 20 ఇంచెస్ అవుతుంది కదా, అందుకోసం. దీని యొక్క లెంత్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. నాకు మొత్తం 3 ఇంచెస్లో వచ్చేసిద్ది. ఎందుకంటే పైన కింద స్టిచెస్ పడతాయి కదా, అవి ఖర్చులోకి పోగా నాకు 3 ఇంచెస్ మాత్రమే వస్తుంది. నేను ఓన్లీ ఈ పై పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నానండి. కింద పార్ట్కి అయితే లైనింగ్ వేయట్లేదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ చాలా థిక్గా ఉంది, అవసరమైతే లేదు. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. ఇంకోటి ఏంటంటే పై పార్ట్కి ఎందుకు వేస్తున్నామంటే దానిని ఫోల్డ్ చేసి మడతలు పెట్టి స్టిక్ చేయడం కన్నా కొంచెం క్లాత్ వేసి రివర్స్ చేసుకోవడం ఈజీ, అందుకోసం. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం నేను కొంత క్లాత్ని అయితే ఉంచాను కదా, దానిని 4 పార్ట్స్గా చేశానండి. 4 పార్ట్స్గా కట్ చేయలేదు, ఫోల్డ్ చేశాను అంతే. 2 పార్ట్స్గా చేసి 4 పార్ట్స్గా ఫోల్డ్ చేశాను. దానికి ఆమ్ హోల్ కోసం నా లాస్ట్లో సైడ్న 3 ఇంచెస్ లెంత్ 3 ఇంచెస్ విడ్త్తో ఆమ్ హోల్ కట్ చేసేసానండి. ఇప్పుడు ఆ మిడిల్లో ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ని నేను ఇలా ప్రిల్స్ లాగా పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ దగ్గర నేను కరువుగా ఇలా కట్ చేశాను కదా, దానికి లైనింగ్ వేసి స్టిక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఆమ్ హోల్కి నాకు క్రాస్ పీసెస్ కావాలి, ఆ క్రాస్ పీసెస్ను కూడా నేను కట్ చేసాను. ఇప్పుడు చూపించాను కదా, నెక్ దగ్గర ఇలా రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్కి చుట్టూ అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి రివర్స్ చేయడం కోసం మాత్రమే. లేదు అంటే రివర్స్ చేసే అవకాశం ఉంటే అది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 పీసెస్ తీసుకున్నాను కదా నేను, ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ అని తీసుకున్నాను. ఆ రెండింటిని ఇలా చుట్టూ కుట్టి ఇలా రివర్స్ చేసేసి పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. అలా వేయడం వల్ల ఏంటంటే నీట్గా ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది, అందుకోసం. ఇప్పుడు చూడండి, సో ఇంకో పీస్ ఉంది కదా, ఆ పీస్ని కూడా సేమ్ అలాగే స్టిక్ చేసేసానండి. స్టిక్ చేసేసి పైన ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి నేను షోల్డర్ దగ్గర, మామూలుగా అయితే ఎవరిష్టం వాళ్ళదండి, బ్యాక్ వైపు అయినా ఉక్సులు పెట్టుకోవచ్చు. నేనైతే షోల్డర్ దగ్గర ఉక్సులు పెడదాం అనుకుంటున్నాను. ఉక్సులు కానీ కాజాలు కానీ ప్రెస్సింగ్ బటన్ ఏవైనా సరే 2 షోల్డర్ దగ్గర అటువైపు ఇటువైపు పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం రెండిటికి ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2 పీసెస్కి యాడ్ చేసేసిన తర్వాత నేను వీటికి ప్రెస్సింగ్ బటన్స్ అయితే పెడతానండి. అంటే మన ఇష్టం, ఉక్సులు కాజాలు ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెస్సింగ్ బటన్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా 2 వైపులా మనం ఎక్స్ట్రా క్లాత్ స్టిక్ చేయడం అంటే మనం కాజాలు పట్టి ఉక్సులు పట్టి వేసుకుంటాం కదా, సో సేమ్ అలాగే స్టిక్ చేస్తానండి నేను. చూడండి, ఇలాగే పెట్టేసుకొని వాటికి ఉక్సులు కాజాలు వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా రెండింటికి మిడిల్లో నేను గీత గీసుకుంటున్నానండి. అక్కడి నుంచి అటువైపు ఒక 5 ఇంచెస్ ఇటువైపు ఒక 5 ఇంచెస్ వచ్చేలా చూసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా 5 అంటే 5 వచ్చేలాగా. ఇప్పుడు నేను ఇందాక కట్ చేసేసాను కదా, బాటమ్ పార్ట్ కోసం 2 పీసెస్ ఆమ్ హోల్ వైపున నేను క్రాస్ పీసులు అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇవైతే అన్ని పీసులకైతే చూపించట్లేదండి, ఒక 2 సైడ్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. మొత్తం అయితే 4 సైడ్స్ ఉంటాయండి. ఫ్రంట్ పార్ట్కి ఒక 2 సైడ్స్, బ్యాక్ పార్ట్కి ఒక 2 సైడ్స్, కానీ నేను 2 సైడ్సే చూపిస్తున్నాను. ఇంకా సేమ్ అలాగే అన్ని పార్ట్స్కి క్రాస్ పీసులు స్టిక్ చేసేసుకోవాలి. ఆమ్ హోల్ దగ్గర స్టిక్ చేసేసుకోవడం వల్ల ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. చూడండి, రెండిటికి మొత్తం ఇలాగే స్టిక్ చేసేసాను. ఇప్పుడు స్టిక్ చేసేసిన తర్వాత మిడిల్లో ఉంది కదా, మిడిల్లో నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నానండి. చూశాను కదా ఇందాక, అటువైపు ఒక 5 ఇంచెస్ ఇటువైపు ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా. సో సేమ్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలండి. ఈ ప్రిల్స్ కూడా మొత్తం వచ్చి 10 ఇంచెస్ రావాలి. మొత్తం 10 ఇంచెస్ రావాలంటే అటువైపు ఒక 5 ఇంచెస్ ఇటువైపు ఒక 5 ఇంచెస్ ప్రిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి, లేదా స్ట్రైట్గా మొత్తం ప్రిల్స్ ఒకేలా ఇలా కూడా పెట్టుకోవచ్చు.
ఫైనల్గా అయితే అక్కడ 10 ఇంచెస్ అయితే రావాలి 2 పార్ట్స్కి. నేనైతే కుట్టే ప్రతిసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది టాప్ అయితే. ఇది వచ్చేసి ఒక పార్ట్ అండి. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగే నేను స్టిక్ చేసేస్తాను 10 ఇంచెస్ వచ్చేసేలాగా. చూడండి టాప్ అయితే ఈజీగానే అనిపించిద్ది, కానీ కాకపోతే మన పిల్లలకి సెట్ ఎలా ఎంతవరకు మెజర్మెంట్స్ అనేది కొంచెం క్లారిటీ కావాలి కదా, అందుకోసం ఇదంతా. ఒకసారి అయితే చూడండి, కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది, బాగుంటుంది టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది 10 ఇంచెస్ వచ్చింది కదా, నేను ఎగ్జాక్ట్గా ఒకసారి పెట్టుకుంటున్నానండి. అటు ఇటు 5 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, వాటికి పిన్నులు అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. ఆ పిన్నులు పెట్టిన దగ్గర అలాగే చెడిపోకుండా అలాగే స్టిక్ చేసేస్తానండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి నీట్గా వచ్చిద్ది. ఇప్పుడు చూడండి మొత్తం నేను స్టిక్ చేసేసుకొని వచ్చేసాను 2 పార్ట్స్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర అయితే నేను జాయిన్ చేయట్లేదండి, ఎందుకంటే చెప్పాను కదా నేను ప్రెస్సింగ్ బటన్స్ పెడతానని. ఓన్లీ సైడ్ మాత్రమే జాయిన్ చేసేస్తున్నానండి. ఇప్పుడు సైడ్ కూడా జాయిన్ చేసేసాను చూడండి ఒకసారి. ఇదైతే 20 ఇంచెస్ వరకు వచ్చిందండి, చాలా కరెక్ట్గా సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇవైతే ప్రెస్సింగ్ బటన్స్ అయితే పెట్టానండి. టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జీన్స్ పైకి కానీ, లెగ్గిన్ పైకి కానీ, వేడి పైకి కానీ వేసుకోవచ్చు. చాలా బాగుందండి ప్రెస్సింగ్ బటన్.